ప్రజాస్వామ్య భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడే. సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా అధికారపక్షం, మరీ ముఖ్యంగా బీజేపీ దేశ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వదలిచిందో అర్థం కాలేదు. మన రాజ్యాంగం సమస్త దేశ ప్రజలను ప్రాంతాలకు, భాషలకు, మతాలకు, కులాలకు అతీతంగా అందరినీ కలిపి ఉంచి భిన్నత్వం, ఏకత్వాన్ని కాపాడుతున్న పవిత్ర గ్రంథం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మన రాజ్యాంగం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరియు పార్టీ పెద్దలు అంబేద్కర్ గారి విశిష్ట జ్ఞానాన్ని గుర్తించి వారిని రచనా కమిటీకి చైర్మన్ బాధ్యతలు అప్పగించి తగు రీతిన గౌరవించింది. ఆ సందర్భంగా అనేక మంది వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అంతిమంగా బాబాసాహెబ్ ఆలోచనలకు అనుగుణంగా రాజ్యాంగ నిర్మాణం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నాయకుల సహకారంతో ఆమోదం పొందింది. రాజ్యాంగం యొక్క 75 సంవత్సరాల ఘన చరిత్రలో దేశ నిర్మాణంలో భాగమైన పెద్దలను, వారి త్యాగాలను, దూరదృష్టిని చిన్నది చేసి చూపే అల్పబుద్ధితో హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై చేసిన వ్యాఖ్యలు 100% అపేక్షణీయం, ఖండనీయం. ఆయా యుగాలలో మానవులుగా జన్మించి వారి ప్రవర్తన ద్వారా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భగవంతునిగా కీర్తించబడుతున్నారో ఈనాటి మన భారత ప్రజాస్వామ్య యుగంలో అంబేద్కర్ ఖచ్చితంగా దేవుడే. వారిని స్మరించకుండా, కీర్తించకుండా ఉండలేం. అమిత్ షా తాను చేసిన వ్యాఖ్యలకు గాను తక్షణం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు రఘువీరా. అందరికీ నమస్కారం. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలు ఈ దేశ ఔన్నత్యాన్ని పెంచుతుంది. అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కాంట్రిబ్యూషన్ నేటి యువతకు తెలియజేస్తారు అని అందరూ ఆశించడం జరిగింది. దురదృష్టం, భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా ఈరోజు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తుంది. ప్రతి క్షణము బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీని, జవహర్లాల్ నెహ్రూను, అంబేద్కర్ గారిని చిన్నదిగా చేసే ప్రయత్నం, అవమానించే ప్రయత్నం. అంబేద్కర్ 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 అని మీరు కీర్తిస్తారు. ఆ పదాన్ని రాముడో, కృష్ణుడో దేవుడిగా కీర్తిస్తే మీరు స్వర్గానికి చేరుతాను అంటే అంబేద్కర్ గారిని ఎంత చిన్నగా చేస్తున్నారు. అమిత్ షా గారు, అయ్యా ప్రధాని గారు, ఆ యుగాల్లో కృష్ణుడు, రాముడు మానవులుగా జన్మించే దేవుళ్ళైనారయ్యా బాబు. ప్రజాస్వామ్య భారతదేశంలో అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యానికి, ఈ ప్రజాస్వామ్య భారతావనికి దేవుళ్ళే, ముమ్మాటికి దేవుళ్ళే. అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడే. ఏం మీకు అబ్జెక్షన్ ఉంటాను నేను? ఈరోజు అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను, అన్ని భాషలను ఏకం చేసి 75 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాంటి మహనీయులు ఎందరో వేసినటువంటి పునాదుల మీదే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి స్పృహ మీకు లేకపోవడం చాలా బాధాకరం. మీరు ఆ పునాదుల్ని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం, ఇది చాలా ఆక్షేపణీయం. మీరు క్షమాపణ చెప్పండి. జాతికి క్షమాపణ చెప్పడమే కాదు, మీరు మంత్రిగా ఉండడానికి అనర్హులు అమిత్ షా గారు.
తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.